హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబూర్లు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చీజీ శాండ్విచ్ అనమాట. సింపుల్ అండ్ ఈజీ, మనం ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఎంబీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మయోనీస్ అనమాట, నెక్స్ట్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి బ్రెడ్, నెక్స్ట్ పెప్పర్, సాల్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది గార్లిక్, మనకి బటర్ అయినా తీసుకోవచ్చు, మామూలు బటర్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో ఇప్పుడు గార్లిక్ బటర్ ఉంది కాబట్టి మేము ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్. ఈ చీజ్ మనకి పిజ్జా పైన వేస్తారు, మొజరెలా చీజ్, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చీజ్ స్లైసెస్ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి. సో ఈ చీజ్ స్లైసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మయోనీస్ అనమాట. ఈ కప్పు కొలతతోని నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను మయోనీస్. తర్వాత నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి 1 కప్ ఆనియన్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఒకటి క్యాప్సికమ్. ఈ కప్పు కొలతతోని తీసుకోండి మీరు. సో 1 కప్ క్యాప్సికమ్, నెక్స్ట్ టమాటో, దీంట్లోకి కొంచెం మనకి కావాల్సినంత ఉప్పు, అంటే ఇట్లా జస్ట్ మనం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మయోనీస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో నేను ఎగ్లెస్ మయోనీస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ పెప్పర్ కూడా జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో మనకి స్టఫ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ పైన దీన్ని అప్లై చేసేసుకుందాం. సో నేను మామూలుగా ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీరైతే ఖచ్చితంగా శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. ఇఫ్ నాట్, ఒకవేళ మిల్క్ బ్రెడ్ పైన కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు మనము దీనిపైన లోపల స్టఫ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో లోపల పెట్టుకోవడానికి అదంతా కూడా దీంట్లో అప్లై చేసేసుకుందాం. అండ్ అవుటర్ పార్ట్ అంతా కూడా మనం బటర్ అనేది అప్లై చేసేసుకోవాలన్నమాట కూడా. ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ అంతా. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా మన బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఎవరికైనా మయోనీస్ కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే 3 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా 1 లేయర్ మాత్రమే పెట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం అప్లై చేసేసుకున్నాం కదా. సో యాక్చువల్లీ నేను మీకు 2 టైప్స్ చీజ్ చూపించాను కదా, ఇది వేసుకోవచ్చు అండ్ ఇదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం చీజీ రావడానికి మొజరెలా చీజ్ వేస్తున్నాను అనమాట. అలా చీజీగా ఉండడానికి మొజరెలా చీజ్ అలా వేసేసుకున్నాం అనుకోండి, యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా గార్లిక్ బటర్ అని చెప్పేసి, మామూలు బటర్ అయినా మీరు ఇంట్లో ఉంటే కనుక అప్లై చేసేసుకోవచ్చు. నేను ఇట్లా లైట్గా అప్లై చేస్తున్నాను. ఎక్కువ కూడా మనకి టేస్ట్, ఒకవేళ గార్లిక్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఫ్లేవర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే ఇట్లా లైట్గా సరిపోతుంది. సో ఇప్పుడు నేను బ్రెడ్ పైన కవర్ చేసేస్తున్నాను. బ్రెడ్ ఉంది కదా, మనం ఏమైతే స్టఫ్ చేసుకున్నామో అవుటర్ పార్ట్ కూడా ఇక్కడ కూడా గార్లిక్ అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం అది ప్యాన్ పైన కానీ ఆర్ శాండ్విచ్ మేకర్ పైన పెట్టినప్పుడు అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం శాండ్విచ్ మేకర్లో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ మీరు తావా పైన కూడా చేసుకోవచ్చు, అంతే అన్నమాట. సో శాండ్విచ్ గ్రిల్ అనమాట ఇది. నేను ఆన్ చేసేసాను. మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది రావాలి. సో ప్రతి వాళ్ళ ఇంట్లో డిఫరెంట్ శాండ్విచ్ మేకర్లు ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అది వేడైపోయాక ఇది ఓపెన్ చేసేసి మనం ఏదైతే బటర్ ఆల్రెడీ అప్లై చేసేసుకున్నామో, బటర్ అప్లై చేసుకున్న పార్ట్ నేను ఇటు సైడ్ పెట్టాను అనమాట. సో దీనిపైన నేను బటర్ అప్లై చేసేసిన తర్వాత క్లోజ్ చేసేసుకుందాము. సో ఇక్కడ మనకి 2 లైట్స్ వచ్చాయి కదా, ఒక 1 మినిట్లో మనకి శాండ్విచ్ మేకర్ ఇక్కడ ఏదైతే లైట్ ఉందో ఆ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో శాండ్విచ్ 1 సైడ్ అయిపోతుంది, అప్పుడు రివర్స్ తీసుకోవచ్చు మనం.
హౌస్ ద శాండ్విచ్ పండు? Yummy? Yeah. Cheesy? Yeah.